ఈ ప్రియమైన, ఇష్టమైన, ప్రీతికరమైన, అనుకూలమైన, ఏర్పరచుకొనబడిన ఉపవాసాలు చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. వేషధారణ, కఠిన, బలహీనమైన, దేవునికి నచ్చని ఉపవాస ప్రార్థనలను చేయడం వల్ల దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థనలు వెలవనియు, ప్రభువుకి ఇష్టమైన నచ్చే జీవిత విధానాన్ని కలిగి సహాయ సహకారాలు ఇతరులకు చేతనైనంత మట్టుకు మనం అందిస్తూ ప్రభు ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడని, అంగీకరిస్తాడని, అందును బట్టి మనకు ఎవ్వరు చేయలేని, ఎవరి ద్వారా పొందలేనన్ని గొప్ప మేళ్ళు దేవుని ద్వారా మనం పొందగలమని వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం. ప్రభువు చెప్పినట్టుగా చేసి అలాగూ చేసిన ఎడల నీకు చాలా చాలా మేళ్ళు ఉంటాయి అన్న విషయాన్ని మనం చూసాం. మన కుటుంబాలు పాడైపోయి ఉన్నా, మన జీవితాలు దుర్భరంగా ఉన్నా, మన ఆత్మీయ పునాది శిథిలమై ఉన్నా, దేవుడు కోరినట్టుగా ఉపవాస ప్రార్థనలు చేసి కూడా సరిచేసుకోవచ్చు, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవచ్చు. అనేకులు రక్షణ పొందడానికి త్రోవలు సిద్ధపరచవచ్చు. ఇలాంటి మేళ్ళన్నీ కూడా పొందవచ్చని మనము 6వ వచనము నుండి 12వ వచనం వరకు చేయవలసినటివి చేసి పొందగలిగిన అన్నీ మనం పొందగలుగుతామని వాక్యం ద్వారా మనం చూసాం. యెషయా గ్రంథాన్ని మనం 4 భాగాలుగా ధ్యానించుకోవాలని మనము ఎంతో ఆసక్తితో ఈ వాక్యాలను ధ్యానం చేస్తున్నాం. 4 భాగాలలో గతించినటి దినముల్లో 3 భాగాలు మనం పూర్తి చేశాం. చివరి భాగము ఈ పరిశుద్ధ వారం లోపలనే ఈ చివరి భాగాన్ని మనం పూర్తి చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. తర్వాత మట్టలాదివారం తర్వాత పరిశుద్ధ వారం గనుక యేసు ప్రభు వారు శిలువ శ్రమలకు సిద్ధపరచబడిన వాక్యాలను మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునిలో మంచిగా జీవించడానికి, ఎదగడానికి, బలపడడానికి, స్థిరపడడానికి అవసరమైన 2 విషయాలు మనం ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అసలు దేవుడు అంటే ఎవరు, ఏమిటి, ఆయనలో ఉన్నంటి గొప్పతనం ఏంటి, ఆయన మనకేం చేశాడు అన్న విషయాలను చాలా లోతుగా తెలిసిపెట్టుకొని ఉండాలి. రెండవది, దేవుడు మనల్ని ఎలా జీవించమని నేర్పిస్తూ ఉన్నాడు. ఒకటి దేవుణ్ణి గూర్చి తెలుసుకోవాలి, రెండవది దేవునిలో బ్రతకడం ఎలా అనేది నేర్చుకోవాలి. ఎలా బ్రతకమని కోరుతున్నాడు దేవుడు, ఈ 2 కూడా
పరిశుద్ధ గ్రంథంలోనే మనకు పొందుపరచబడి ఉన్నది. ఎవరి చరిత్ర చెప్పినా, ఎవరి జీవిత విధానాలను మనం ధ్యానించినా వాటిలో నుంచి ప్రభువును గూర్చి తెలుసుకోవడానికి, ప్రభువులో జీవించడానికి తెలుసుకోవడానికి మనకు అనుగ్రహించబడి ఉన్నది. అందుచేత వాటిని తెలుసుకోవాలి. ఏదో ఇతరులు చూస్తున్న చేస్తున్న భక్తి లాంటి భక్తి కాదు కదా, వాక్యానుసారమైనదిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు అంటేనే దేవుని గురించి తెలియాలి. ప్రతి క్రైస్తవుడు అంటేనే వెంటనే అతను దేవునిలో ఎలా బ్రతకాలని నేర్చుకోవాలి. లోకంలో బ్రతకడం కాదు, లోకంలో అంతా ఎట్టెట్నో బతికేస్తూ ఉంటారు. మనం కూడా ఒకప్పుడు లోక సంబంధులమే. అయినా దేవుడు లోకంలోంచి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనము లోకంలో ఉన్నాం కానీ లోక సంబంధులం కాము అన్నట్టుగా బ్రతకాలి. పేతురు గారు చెప్పారు, అన్నిటి అంతము సమీపించి ఉన్నది అన్నట్టుగా బ్రతకండి. అంతం సమీపిస్తుంది అంటే ఈ లోకం పాడైపోతుంది, దీనిని లయపరచడం జరుగుతుంది. కాబట్టి మనం లోక సంబంధులం కాము, మనము పరదేశులము, పరలోక సంబంధులము. మనకు యేసు ప్రభు కాలంలో నుంచి సువార్త ప్రకటించింది ఎట్లా ప్రకటించబడిందంటే, యోహాను భక్తుడి దగ్గర నుంచి సువార్త ప్రకటించడం జరిగింది. ఈ యోహాను భక్తుడి దగ్గర నుంచి సువార్తను ప్రకటించడంలో తొలి పదం ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు కలిగి బాప్తిసం పొందండి. పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపరచబడుతున్నాం, పిలువబడ్డాం. అందును బట్టి మనం ఏం చేయాలంటే, పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి అంటే ప్రభువుని గురించి తెలుసుకోవాలి, ప్రభువులో బ్రతకడం ఎలాగో తెలుసుకోవాలి. ఈ రెండుటిని గురించి తెలుసుకునేదానికే దేవుని మందిరాలకు వెళ్ళేది. ఈ రెండుటిని తెలుసుకోవడానికి నీకు శరీర సంబంధమైన కొన్ని అవసరతలు ఉన్నా వాటిని కూడా తీర్చి ప్రభు నీకు ప్రవేశాన్ని ఇస్తున్నాడు. నీకు దెయ్యం పట్టుకున్నా విడిపిస్తాడు, రోగి అయినా స్వస్థపరుస్తాడు, అక్కర్లో ఉన్నా నీ అక్కర్లు తీరుస్తాడు, ప్రమాదంలో ఉన్నా తప్పిస్తాడు. అనేక రకాలతో కూడినటి ఇబ్బందులన్నిటిలోంచి కూడా నీకు విడుదల కలుగజేసి తప్పించి తెచ్చి పరలోక రాజ్యం గురించి నేర్చుకోవడానికి, ప్రభువుని గురించి నేర్చుకోవడానికి, ప్రభువులో ఎలా బ్రతకాలనో నేర్చుకోవడానికి నీకు ప్రవేశాన్ని ఇచ్చాడు ఆయన. నీ మీద ప్రేమ చూపించినాడు. నీ దగ్గర ఏదో గొప్ప ఉందని కాదు, నశించుచున్న వ్యక్తులుగా ఉన్న స్థితిని చూచి రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున ఆయన వారి మీద కనికరపడ్డాడు. నేటి దినంలో కూడా మనకు నడిపించువాడు లేదు, దేవునిలో నడిపించువారు లేక పాడైపోతున్నప్పుడు యేసయ్య నడిపించువాడుగా వచ్చాడు, ప్రాయశ్చిత్తం చేశాడు, మార్గాన్ని చూపిస్తున్నాడు. అందును బట్టి మనం దేవుని మందిరానికి వస్తున్నాం, క్రైస్తవులమయ్యాం, ప్రభువును వెంబడిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. మన వయసు ఎంతో, గంటల తరబడి దేవుని వాక్యాలను మనం ధ్యానిస్తున్నాం, బోధిస్తున్నారు. అది పనిగా బోధిస్తున్నారు. దైవజనులను ఉంచి దేవుడు బోధిస్తూ ఉన్నాడు. వాళ్ళని తర్పీదు చేస్తున్నాడు, వాళ్ళని ప్రవేశపెడుతున్నాడు. దేశం మీదకి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, స్వస్థపరచండి, దెయ్యముల చేత పీడింపబడుతున్న వారికి విడుదల దయచేయండి.
ఎక్కడెక్కడ నశించిపోతున్నారో వాళ్ళందరినీ రక్షించండి. రక్షించే పని ఇది. వారి వారి స్థాయిని బట్టి వాళ్ళను వాడుకుంటారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యమును బట్టి వినియోగించుకుంటారు. హెచ్చు తగ్గులు అనేది మనం చూసుకోవడం కాదు, కానీ దేవుడు మనకిచ్చిన సామర్థ్యమును బట్టి ఉపయోగించుకుంటాడు. మనల్ని సృజించిన వానికి తెలుసు మన సామర్థ్యం ఎంతో. ఆయన మన సామర్థ్యమును బట్టి ఆయన మనల్ని ఉపయోగించుకుంటాడు. అందరూ దేవుని రాజ్య వారసులు అవ్వడానికి పలు రకాల మార్గాలను మనకు ప్రవేశాన్ని ఇచ్చి ప్రభు సన్నిధిలో చేరి పలు రకాల వాక్య ధ్యానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం ఆ విషయాల్ని పసిగట్టగలగాలి. ప్రభువు మనస్సును ఎరిగి ప్రభువును వెంబడించడం నేర్చుకోవాలి. నీ సంఘం అంతా, నా సంఘం ఇంత, మీ సేవకులంతా, మా సేవకులు ఇంత, మా క్రమం వేరు, మీ క్రమం వేరు, ఇలాగ కాలయాపన చేసుకునే క్రైస్తవులు బోలెడంతమంది ఉన్నారు. క్రమాలతో ఇక్కడ ఏమీ జరగదు. దేవుని వాక్య క్రమంలోనే ఏదైనా జరుగుతుంది మనకు. అందుచేత మన ఆత్మీయ జీవితంలో మనం వీటన్నిటిని తెలుసుకోవడానికి మనకు కొన్ని అవకాశాలు ఇస్తున్నారు. ఈ అవకాశాలలోనే ఆరాధన, ప్రార్థన, సరే, ఉపవాస ప్రార్థనలు, హోల్ నైట్ ప్రార్థనలు, స్త్రీల కూడికలు, చిన్నపిల్లలు చిల్డ్రన్స్ మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు, స్వస్థతా కోటాలు, కుటుంబ ప్రార్థనలు, ఇట్లా పలు రకాల పరిస్థితులను బట్టి వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువును గురించి తెలుసుకోవడానికి, ప్రభువులో జీవించడాన్ని తెలుసుకోవడానికి మనకి అవకాశాలు ఇస్తున్నారు. కొంతమంది అంటుంటారు, ఉపవాసాలు ఉండాలని బైబిల్లో ఉందా, క్రిస్మస్ చేయాలని బైబిల్లో ఉందా, ఏమిటి, ఏమి చర్చికి వెళ్ళాలన్నా, ఇంటికాడ ఉండి ప్రార్థన చేసుకుంటే వద్దన్నాడా దేవుడు, దేవునికి ఇవ్వాలనా, ఇలాంటి తెలియని ప్రశ్నలు వేసుకుంటుంటారు. తెలియని మాటలు మాట్లాడి దేవుని గూర్చిన జ్ఞానము కోల్పోతున్నారు. ప్రభు ఒక మాట అన్నారు, నన్ను జాగ్రత్తగా వెదుకువారు కనుగొంటారని. తొందరగా యోగ్యత లేని మనస్సు, యేసు ప్రభు వారు ఏమన్నారు తెలిసిన, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వినేవాళ్ళు 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలిస్తారన్నాడు. అయోగ్యమైన హృదయముతో, తప్పుబట్టే హృదయముతో, అత్యాశతో కూడిన హృదయముతో ఏదో దొరుకుతుంది అనుకుంటే ఆడేమి దొరికినట్టు ఉండదు. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవునిలో జీవించాలి. ఆ యోగ్యమైన మంచి మనసుతో నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని గూర్చి తెలుసుకోవడానికి పలు రకాల మార్గాలలో, పలు రకాల కూడికల ద్వారా ప్రభువుని మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దాన్ని నీవు తప్పుబట్టవు, ఎంకరేజ్ చేస్తావు. ఏదైనా విగ్రహాలు పెట్టుకొని పూజలు పునస్కారాలు చేస్తూ అలాంటివి చేస్తే మన దైవ బిడలు కాబట్టి, దేవుని బిడలు కాబట్టి మనకు తెలిసిన సత్యాన్ని చెప్పి ఖండించడం అవసరమే. అందుచేత మనము దేవుని యొక్క నామంలో పెరగడానికి, దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి మనకు ఇలాంటి అవకాశాలు ప్రభు ఇచ్చాడని మనం విశ్వసిస్తున్నాం. హల్లెలూయా. యోహాను భక్తులు ఉపవాసం ఉంటున్నారంట. యోహాను యొక్క శిష్యులు
యేసు ప్రభు శిష్యులు ఉపవాసం ఉండడం లేదంట. మోషే శిష్యులుగా ఉంటూ ఉపవాసాలు చేస్తున్న వాళ్ళు తప్పుబట్టి మోషే ఉపవాసం ఉండమన్నాడు, ఉన్నారు. యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, మీ శిష్యులేమి ఉపవాసం ఉండడం లేదు అని వారిని యేసు ప్రభు వారిని అడగడం జరిగింది. అంటే ఆ కాలం నుంచే ఉందన్నమాట దేవుని గురించి ఉపవాసాలుండి ప్రార్థన చేసుకుందామని అనుకునే దాన్ని కూడా తప్పుబట్టే జనం కొంతమంది ఉన్నారు. అప్పుడు యేసయ్య వాళ్ళకి ఒక మంచి సలహా ఇచ్చి, ఇప్పుడు ఉండరు, నేను వెళ్ళిన తర్వాత ఉపవాసాలు చేస్తారు అని చెప్పన్నారు. అలాగున ప్రభు ఉన్నప్పుడు ప్రభువును కూడా శోధించి సత్యం చెప్పినా కూడా వినని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రభువును సిలువకేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వాళ్ళు అలా చేసింది. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటామంటే ప్రభువును గూర్చి, ప్రభువులో జీవించడం గూర్చి నేర్చుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే మనం తెలిసి తెలియకుండా వేషధారణ రూపంలో ఎవరో నేర్పించినారని, ఎవరో చెప్పారని, ఎవరో తప్పుపట్టినారని, ఏదో ఏదో జరుగుతుందని ఒకరిని చూసి ఒకరు పితృపారంపర్యమైన ఆచారంతో చేసుకునేది కాదు. పరిశీలన చేసి ఇది మంచిది, ఇది మంచిది కాదు అని తెలుసుకోవడానికి, ఇది వాస్తవం, ఇది అవాస్తవం అని తెలుసుకోవడానికి, ప్రభువులో ఇలాగ కూడా మనం మేలులు పొందవచ్చు అనుకోవడానికి మనకి ఇది ఒక అవకాశం, మనకొక మంచి సమయం. అందుచేత ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని యొక్క సన్నిధిలో వారి అవసరతల గురించి, వాళ్ళ అక్కర్ల గురించి వాళ్ళు దేవుని యొక్క సహాయం పొందినట్టు దాఖలాలు చాలా ఉన్నాయి. అయితే ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో వాళ్ళు వేషధారణ జీవితాన్ని కలిగి ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేశారని ప్రభు వారిని మందలిస్తున్నారు, తప్పుపడుతున్నారు. అట్లా కాదు ఉపవాసాలు ఉండేది, ఇట్లా ఉపవాసం ఉండాలి అని చెప్పన్నాడు. ఈ ఉపవాసాల గురించి చాలా సుదీర్ఘంగా ప్రభు క్లియర్గా, చాలా పరిశుద్ధంగా ఇలాగంతా చేయండి, ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం, ఇది నాకు అనుకూలమైన ఉపవాసం, ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం, ప్రీతికరమైన ఉపవాసం అని ఆయన క్లియర్గా ఈ యెషయా 58వ అధ్యాయంలో చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాసాలు గురించి చెబుతూ తప్పుగా ఉన్న దాన్ని చెప్పి, చేయవలసిన దాన్ని చెప్పి, ఇలా చేసినప్పుడు వచ్చే దీవెనల గురించి చెప్పి 3 భాగాలుగా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇందులో ఈ వాక్య భాగంలో 4వ భాగాన్ని ఏమి చెప్తున్నారు? 13వ వచనం చదువుదాం. యెషయా 58:13. నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకయో, నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియో, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియో, ఘనమైనదనియో అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయో, వ్యాపారము చేయకయో, లోకవార్తలు చెప్పుకొని ఉండిన ఎడల. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనం చేస్తున్నది ఉపవాసం, కానీ ఇందులో విశ్రాంతి దినాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాడు. విశ్రాంతి దినమును గురించి చెప్పాడు. విశ్రాంతి దినము అనేది ఎందుకు ఏర్పరచబడింది అంటే, వారములో ఒక రోజు దేవుని కొరకు ఆ దినాన్ని ప్రతిష్ఠించి ఏర్పరిచి, ఆ దినములో దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి గౌరవించాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఉపవాసం అనేది నువ్వు ఏర్పరచుకునేది, నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసేది. నీకు వదిలేసినాడు ఆయన. నువ్వు ఉపవాసం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీవు అనుకుంటుంటావు, నేను మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటానండి, 2 రోజులు ఉపవాసం ఉండాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, 40 రోజులు ఉపవాసం ఉండాలి, 50 రోజులు ఉపవాసం ఉండాలి. నేను ఉండలేను, నాకు శక్తి చాలడం లేదు, నాకు ధైర్యం చాలడం లేదు. ఉంటుంది. వాళ్ళ శరీరాన్ని బట్టి, వాళ్ళ మనసులను బట్టి, అది వాళ్ళు నిర్ణయించుకునే నిర్ణయానికి వదిలేశాడు ప్రభు. నువ్వు ఎన్ని దినాలు ఉపవాసం ఉంటున్నావు, నువ్వు ఎట్లా ఉపవాసం ఉంటున్నావు, నీకు నీ దేవునికి సంబంధించినది. నువ్వు సరిగా దేవుడు కోరిన ఉపవాస ప్రకారం నువ్వు ఉండితే నీకు దేవుడు సహాయం అందుతుంది, లేదంటే లేదు. అయితే విశ్రాంతి దినం అలాంటిది కాదు. విశ్రాంతి దినము దేవుడు ధర్మశాస్త్రంలో సూచించారు. అది ఒక ఆజ్ఞ. క్రైస్తవుడికి అది ఒక ఆజ్ఞ లాంటిది. విశ్రాంతి దినము ఈ పదం పాత నిబంధన గ్రంథములో, ఆ పాత నిబంధన గ్రంథపు దేవుని బిడ్డలకు వర్తించింది. అది విశ్రాంతి దినం అనేది శనివారం వస్తుంది. ఆ శనివారమున వారు ఏం చేసేవాళ్ళంటే దేవునిని ఆరాధించడానికి వెళ్ళాలి. ఆ రోజు ఏ పని చేయకూడదు. ఆ రోజు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజు దేవుని ఆజ్ఞకు లోబడాలి. ఆ రోజు సరిగ్గా నువ్వు లోబడకపోతే నీకు మరణమే. ఈ విషయాన్ని తెలుసుకొని బ్రతకాలి. ఉపవాసాలు ఉండేసి ఏదో అవసరాల గురించి అది ఇది చేసేసి వెళ్ళిపోయేది కాదు. అసలు ఇది నీ బ్రతుకుకు మూలమైనది. నిన్ను దేవుడు తన జనాంగముగా ఏర్పరచుకొనిన తరువాత ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి వారిని తీసుకొని వచ్చేసిన తర్వాత వారికి ఒక దినమును ఏర్పరిచాడు. హల్లెలూయా. ఆ దినానికి ఏమని పేరు పెట్టాడంటే విశ్రాంతి దినము అన్నాడు. ఆ దినములో పని చెయ్యకూడదు. హల్లెలూయా. 23వ లేవియా కాండం 23వ అధ్యాయము 3వ వచనం. ఆరు దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు నియమించిన విశ్రాంతి దినము. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి చెప్పింది అది పాత నిబంధన గ్రంథపు దేవుని బిడ్డలకు చెప్పింది. అది శనివారం వస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు దీనిని మనము పరిశీలన చేస్తున్నామంటే ఇది మనం తెలుసుకోవలసిన అవసరం మనకు ఉంది. ప్రతి క్రైస్తవుడు కాలం మారినా ప్రభు సన్నిధిలో కూడుకునేది మాత్రం మారడంలా. కాలం మారవచ్చు, వారం మారవచ్చు, ప్రాంతాలు మారిపోవచ్చు, కానీ కూడుకోవాలి అన్నది మాత్రం తప్పనిసరిగా ప్రతి దేవుని బిడ్డకి అవసరమైనది. ఈ విశ్రాంతి దినముగా మనం ఇప్పుడు పాత నిబంధన గ్రంథములో ఉన్న దానిని చూస్తున్నాం. మళ్ళీ తరువాత మన దగ్గరకు వస్తుంది వాక్యం, చూద్దాం అప్పుడు. ఈ విశ్రాంతి దినమును వాళ్ళు ఎంత ఖచ్చితంగా దేవుని సంఘపు దినముగా వాళ్ళు ఎంత కరెక్ట్గా వెళ్ళాలనో సూచిస్తున్నారు. మనలా కాదు. మనలో కొంతమంది
దేవుని దగ్గరికి వెళ్ళరు. దేవుని దగ్గరికి వెళ్ళవలసినట్టు అవసరతను కూడా గుర్తించరు. వాళ్ళకి పని చేసుకోవడము, బ్రతకడము, అందులో వృద్ధి చెందడం మీదనే దృష్టి. దేవుడంటే వరాలు ఇచ్చేయాలి కానీ దేవుని మాటకు లోబడి బ్రతకాలి అనేది తెలియదు. వాళ్ళను ఐగుప్తులో నుంచి విడిపించాడు, మనవను పాపములో నుంచి విడిపించాడు. వాళ్ళకిచ్చిన ఆజ్ఞ మనకు కూడా ఆజ్ఞ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళకి శనివారం వచ్చింది, విశ్రాంతి దినం దేవుడు ఇచ్చాడు. అందును బట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వారం వారం మందిరానికి వెళ్ళాలి, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి, సన్నిధి గుడారంలోకి వెళ్ళాలి. సన్నిధి గుడారం అంటే ఏం తెలిసిన? దేవుడి దగ్గరికి వెళ్ళే ఆ స్థలం. ఆయన ఆత్మ దిగుతుంది అక్కడ. దైవజనులు పరిచర్య చేస్తుంటారు, అక్కడ దేవుని వాక్యం బోధిస్తూ ఉంటారు, అక్కడ కానుకలు తీసుకుంటూ ఉంటారు, బలులు, అక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతుంది. ఇవన్నీ మనిషికి చాలా అవసరమైన కార్యం. నీవు దేవుని బిడ్డవని నీవు దేవుని దగ్గర ఉపవాసాలు ఉండేసి ఏదో పేదలకు కొన్ని చేసేసి ఏదో ఉడతాబట్టి భక్తితో నువ్వు ఏడిసి కన్నీళ్ళు పెట్టి గీకుట్టి పెట్టుకొని ప్రార్థన చేసేసినంత మాత్రాన నువ్వు పూర్తి దేవుని బిడ్డవవు. ఇది అవసరాలు తీర్చుకునేదానికి. ఇది పరలోకం పోవాలంటే ఆజ్ఞను అనుసరించాలి. అసలు క్రైస్తవుడంటే వారంలో ఒక దినం దేవుని కొరకు సమర్పించేయాలి, అర్పించేయాలి. అది నిర్గమాకాండము 34వ అధ్యాయంలో ఓ మాట చెప్పబడుతుంది. 34వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. హల్లెలూయా. అయ్యో నేను అదును పోతున్నది, విత్తనాలు వేయాలి, రేపు పోదాంలే చర్చికి. అయ్యయ్యో నేను కోత కోయకపోతే పంట కింద రాలిపోతుంది, కాడ ఎండిపోతుంది, రాలిపోతుంది. ఇట్లాంటి సాకులు పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్లకుండా ఉండే ప్రమాదం ఉందంట. మనిషికి ఎలాంటి ప్రేరేపణలు వస్తాయి, అందుకోసం దాన్ని చెప్పేశాడు ఆయన ప్రభు. హల్లెలూయా. ప్రభు శక్తిని గురించి మీకు ఒకసారి చెప్తాను చూడండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనంలోకి వెళ్దాం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రావాలను. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, నాశనము చేయవు. నీ ద్రాక్ష చెట్లు రాల్పకుండునట్లు రాల్పక్క ఉండునని. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏం చెప్పాడు? మీ ద్రాక్ష పండ్లు కాడలు ఎండిపోయి ఏంటి కోతకాలానికి ముందుగానే రాలిపోవు.
అంటే ఇక్కడ ఏమన్నారు? దున్ను కాలమందైనను కోయి కాలమందైనను విశ్రమించాల్సిందే. నువ్వు ఆ దినాన్ని, దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని గౌరవించి ఆజ్ఞకు లోబడి నువ్వు దేవుని మందిరానికి పోయినావు కాబట్టి అక్కడ నష్టం కలగవలసిన దానిని నష్టపరచకుండా కాపాడగలిగిన దేవుడు నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ చెట్లో కాడ రాలిపోతుందని, పైరు రాలిపోతుందని ఈరోజు కొయ్యకపోతే మొత్తం నేలపాలు అయిపోతుందబ్బా, లేదు లేదు రేపు కావాలంటే పోదాం చర్చికి, ఈ రోజు పోయి కోసేయాలని నువ్వు అనుకోవద్దు. ఆ కాడను నిలబెట్టగలిగే సామర్థ్యం కలిగిన సృష్టికర్త అయిన దేవుడు నువ్వు సేవించే దేవుడు. ఆయన చెప్పిన దాన్ని నువ్వు చేయగలిగితే అందులో ఉండే కాడ కూడా బటువుగా ఉండి అది నిలబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇట్లా నమ్మడమే విశ్వాసం అంటే. చేస్తే చూస్తాం, పని అయితే వస్తాం. ఒక ఆయన గడువు పెట్టేసిపోయినాడు. ఈస్టర్ రోజు వస్తాడంట, ఎంతమంది ఉండారో చెప్పండి, లడ్డులు తెచ్చిస్తాను అన్నాడు. ఈ మధ్యలో ఇట్నే పోతున్నాడు, ఇట్నే పోతున్నాడు, దారిలోనే పోతున్నాడు. చాలా స్పీడ్గా ఉన్నాడు ఆయన. 40 లక్షలు ఎంత పెట్టి బిల్డింగ్ కొన్నాడంట, కోలానంద ఇంటి ఎదురుగా. చెప్తున్నా, ఫాదర్ ఇట కొన్నాను ఫాదర్. మంచి. ఒక ఆయన చెప్పాడు మొన్న ఈ మధ్యకాలంలో గౌన్లో ఆయన అంట, నేను ఆ పెద్ద చర్చికి పోతాను, కానీ నేను ఆదివారం పోయేది లేదు, ఎప్పుడైనా శుక్రవారం పోయేసి వస్తాను, ఈరోజు నేను పోయి పాట పాడాలాడా అన్నాడు. ఎప్పటి నుంచి పోతున్నావు దేవుని మందిరానికి అని నేను అడిగిన. హల్లెలూయా. ఎప్పటి నుంచి దేవుని మందిరానికి పోతున్నావు అంటే, చాలా ఏళ్ళ నుంచి పోతున్నాను, నా భార్య చచ్చిపోయింది, ఆమె ఉండేటప్పటి నుంచి పోతున్నాను, కానీ ఆదివారం పోవడం లేదంట. ఇంటికాడ అప్పసలు కొట్టుకుంటున్నాడు ఏమైనా. ఇప్పుడు కూడా మన సంఘంలో కూడా ఆదివారం చర్చికి వెళ్లకుండా అట్లా తిరిగే వాళ్ళు ఉండారా లేదా? ఒకళ్ళు మీరు కూడా ఉండారేమో నాకు తెలియదు. హల్లెలూయా. ఒకవేళ ఊహించండి, పాత నిబంధన కాలంలో ఉంటే ఇప్పుడు అలా చేసే వాళ్ళకి ఏం వస్తుంది? దీవెన. అంతే ఘోరంగా చెప్తే నువ్వా? ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. మరియు ఇట్లా నేను ఇశ్రాయేలీలతో నిజముగా ఆచరింపవలెను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనినట్లు అని, అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. హల్లెలూయా. చూడండి, మిమ్మల్ని నేను పరిశుద్ధపరిచి మిమ్మల్ని నేను అన్ని రకాలుగా కాపాడే దేవుడని మీరు తెలుసుకొనున్నట్లు ఆ దినం వచ్చి మీరు దేవుని మందిరంలోకి రావాలి. మీరే కాదు, మీ బిడ్డలు ఇండ్ల కాడ నిద్రపోకూడదు, దరిద్రపు పనులు చేయకూడదు, వాళ్ళు కూడా రావాలి. ఇది వాళ్ళకిని నాకును అందరికీ గుర్తుగా ఉంటుంది. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను నిశ్చయముగా. చూశారా? ఖచ్చితంగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరుచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవలెను, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠా దినము, విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయి ప్రతివాడును తప్పక మరణ శిక్ష పొందును. చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కాలంలో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి?
ప్రేమమయుడైన యేసయ్య వాటన్నిటిని తప్పించాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్షను తప్పించినాడు, కానీ దీవెన రావాలంటే నువ్వు తప్పకుండా ఇప్పటి విశ్రాంతి దినంలో కలుసుకోవాల్సిందే. ఇప్పుడు వాళ్ళకి అలా చెబుతున్న దాన్ని మనం ఎందుకు ఇప్పుడు ధ్యానిస్తున్నామంటే, వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు కానీ విశ్రాంతి దినం సరిగ్గా ఆచరించడంలా. నేటి దినంలో కూడా ఉపవాసాలు చేస్తుంటారు కానీ ప్రభు దినంలో దేవుని దగ్గరికి వెళ్ళడం సరిగ్గా కంటిన్యూ లేదు. అంటే దేవుని బిడ్డ అంటే విశ్రాంతి దినం గురించి తెలిసిపెట్టుకొని ఉండాలి, ప్రతిష్ఠిత దినం గురించి తెలిసిపెట్టుకో ఉండాలి, పరిశుద్ధ సంఘమును దినమును గురించి తెలిసిపెట్టుకో ఉండాలి. అది మనకు ప్రయోజనకరమైనది అని తెలిసిపెట్టుకొని ఉండాలి. ఇవన్నీ తెలియకుండా ఉపవాసాలు ఉంటున్నామంట, ప్రార్థన చేస్తున్నామంట, పోతున్నాం. ఏదో పేదలకు అన్నం పెట్టమన్నారు, కొద్దిగా పెట్టేస్తే పోతుంది. రేపు ఆదివారం ఉపవాసాలు అయిపోయిందే, రేపు ఆదివారం ఊరికి పోయేసా చల్లగా వచ్చేస్తాం. కావాలంటే చూద్దాం, బల్లా తీసుకుందాంలే. ఆ పాస్టర్ చిన్నటోడు కాదు, ఇవ్వడు ఆయన. దానిపై ఇంకో చెప్తారు, వాళ్ళు చెప్తారా, ఏంది మీ చర్చిలో దశమ భాగాలు ఇకపోతే బల్లయిరా అట్టని వాక్యంలో ఉందా? ఉండదు, నేను చూపిస్తా, వస్తావా? చెప్పేదా? 8వ వచనం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దొంగిలుడా అయితే దొంగిలితిమని మీరందరూ ఉన్నారు. హల్లెలూయా. ఏందయ్యా? ఇప్పుడు అలాగే పెట్టుకొని ఈ శాపగ్రస్తులైన ప్రజలు దేని నిమిత్తం శాపగ్రస్తులయ్యారు చెప్పు? 10వ వంతు ఇవ్వకపోవడం వల్ల శాపగ్రస్తులని చెప్పారు. నేను చెప్పానా? ప్రభు చెప్పారు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చూడండి, 27, 28 వచనాలు చదువుతాం. కాబట్టి అయోగ్యముగా తినునో త్రాగునో శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మత్తయి 23:23 చదువుతాం. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి, వాటిని దశమ భాగములు ఇవ్వడాన్ని మానక వీటిని చేయవలసి ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు దీన్ని సపోర్ట్ చేసి దీన్ని చెయ్యాలి అని అంటే చేయడంలా. అయోగ్యం, శాపం కింద ఉండవు. మళ్ళీ వచ్చి బాలకు వచ్చి నిలబడుకుంటావు. ఈ లేదంటే పక్కన వాళ్ళకి దగ్గర పోయి చెప్తావు. నీకు బల్ల ఈ లేదంటే పక్కన వాళ్ళ దగ్గర చెప్తావు. తల్లిదండ్రులకు అధికారం ఉంది బిడ్డలను దండించడానికి, బిడ్డలను శిక్షించడానికి, ప్రేమించడానికి, దీవించడానికి, సంరక్షించడానికి. అది వారి యొక్క హక్కు.
స్థానిక సంఘ కాపరి, ఉపదేశకులు అనేకులు ఉన్నను తండ్రి ఒక్కడే. వాళ్ళ పరిశుద్ధత కొరకు, వారిని సంరక్షించడం కొరకు, వారిని సరిచేసి నిలబెట్టడం కోసం కొన్ని సందర్భంలో ఈ వాక్యాలలో ఉన్న వాటినన్నింటినీ పరిశీలన చేసి నిన్ను దండిస్తారు. తండ్రి తాను ప్రేమించు కుమారుని శిక్షించు రీతిలో దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడు. శిక్షింపని వాడు దుర్బీజుడే, శిక్ష పొందని వాడు దుర్బీజుడే అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడుతుంది. హల్లెలూయా. ఇవన్నీ ఆలోచన చేసి విశ్రాంతి దినమున ఒక ఆయన చెప్పంట, ఏమి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే వద్దా? ఇంకొక ఆయన చెప్పాడు, అబ్రహాం రాజశేఖర్ పాస్టర్ గారు మళ్ళీ చెప్తారు వాక్యం, సెల్ ఫోన్లో వస్తున్నది, చర్చికే పోవాల్సిన అవసరంలో ఇంకా మనకి ఇంట్లోనే వచ్చేస్తుంది వాక్యం అన్నారంట. కాబట్టి వాళ్ళ కొడుకు అన్నాడు, సార్ మన వాక్యాలే వింటున్నారు సార్, మా అమ్మ చర్చికి పోవడం లేదో, ఇది జాలే సార్ అన్నాడు. అంతలే ఓ చర్చికి పోమని మొదట చర్చికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో పాపము కట్టుకొని జీవించి ఉంటే పరమనున్న దేవుని దృష్టికి వేషధారివి. ఇంట్లో కూర్చోంటే భక్తి పరులమైపోమా, ఇంట్లో ఉంటే కుదరదు. పని బాటలు చేసుకుని 6 దినాలు చేసుకో, 7వ దినం విశ్రాంతి దినం, సంగపు దినం, ఆజ్ఞ దినం, ప్రతిష్ట దినము, ప్రభువుకు ప్రీతికరమైన దినం. వాటన్నిటిని నువ్వు మనసులో పెట్టుకోకుండా, వాటిని మదిలో పెట్టుకోకుండా, వాటిని అనుసరించకుండా, వాటిని తెలుసుకోకుండా ఆడ బారేసే ఉపవాస ప్రార్థన మాత్రం చేస్తాం. ఉపవాస ప్రార్థన మనకు అవసరమైనది, మనకు అవసరమైనది. విశ్రాంతి దినము ప్రభువుకు మహిమకరమైనది. ప్రభువుకు మహిమకరమైనది కరెక్ట్గా నువ్వు చేస్తే నీకు దేవుని రాజ్యం వస్తుంది. నీకు ఇష్టమైన వాటిని చేసుకుంటూ ఉంటే, అదే ఇక్కడ చెప్పాడు. ఏంటి? యెషయా 58లో అటు ఉపవాసం గురించి చెప్పుకుంటూ వస్తూ ఓ 2 వచనాలు దేని గురించి చెప్పారంటే విశ్రాంతి దినం గురించి చెప్పారు. రేపు బాదాంలే, నా కడుపు నొప్పి వచ్చింది, నేను నడవలేను, ఇంట్లోనే ఉండు, ఎవరికి నష్టంలే, తెలిసినా ఛార్జీలు లేవు, ఏం లేదా, ఆటోలో పోవాలి, ఛార్జీ లేదు. ఈ మొన్నే కదా 10,000 పెట్టి సెల్ ఫోన్ కొన్నావా? సెల్ ఫోన్ కొనడానికి 10,000 ఉండదు నీకు, చర్చికి పోవడానికి లేదా? సెల్ ఫోనులో ఉండే అంతటి మేళ్ళు దేవుని మందిరంలోకి వెళ్తే రాదా? దానికి ఇంట్రెస్ట్ కలిగినట్టు నీ ఉత్సాహం చూపించినట్టు నీ హృదయం ఇక్కడ దేవుని మందిరానికి వెళ్ళేదానికి లేదా? దాని మీద లేదు ఉత్సాహం. హల్లెలూయా. మన నందిన మంచి ఎండలో కూడా ఈరోజు పోయేసి డ్రెస్సులు తీసుకుని వచ్చేలే, నాకు మళ్ళీ డ్యూటీ ఉండదు, ఇప్పుడు ఎండలో పోతేనే అక్కడ ఖాళీగా ఉంటారు, నాకు ఇక్కడ సమయం ఉంటుంది, రా నందిని పోదామని వాళ్ళ అమ్మ పిలిచిందనుకో, ఏం చేస్తుందా? మమ్మ నాకు గుడ్డలో వద్దేం వద్దమ్మా, ఎండగా ఉండదు అని అంటుందా? చెప్పంటనే తడు వెళ్ళిపోతాం ఎండలో కూడా. వాళ్ళకు అవసరమైతే ఎప్పుడైనా చేస్తారు, ఎన్నైనా చేస్తారు. వాళ్ళకు వద్దులే అని అనుకుంటే పరమాన్నం కూడా పారేస్తుంటారు. హల్లెలూయా. ఇలాంటి విషయాలలో విశ్రాంతి దినములో దేవుని మందిరానికి వెళ్ళడానికి అక్కడ ఉంటున్న జనాలతో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు కూడా దేవుని మందిరానికి సరిగా వెళ్ళడం లేదని. అయ్యా, ఉపవాసాల కన్నా విశ్రాంతి దినములో దేవుని మందిరానికి వెళ్ళడంలో కంటిన్యూగా కంట్రోల్గా ఉండండి. పాస్టర్లకు ఆదివారం వస్తే కానుకలు వస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటారులే అని వీళ్ళు అనుకునేస్తారు. హల్లెలూయా.
తిరిగి 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 సోమవారం నుంచి శనివారం వరకు తిరిగి తిరిగి సేవకులు సేవ చేసేది ఎందుకంటే ఆదివారం నా వాళ్ళని ప్రభు దగ్గరకు నడిపించడానికి. ఆదివారం దేవుని దగ్గరకు నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు అనేది వాళ్ళకు తెలియాలి. అవి తెలియనప్పుడు విశ్రాంతి దినమును ఏం చేస్తారంట, అడమారేస్తారు. అయితే వాళ్ళకుండ కండిషన్ ఏంటి? విత్తు కాలమందైనను కోయి కాలమందైనను తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి. వాళ్ళకి ఎప్పుడది విశ్రాంతిను? శనివారము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన కాలానికి వస్తాం. వాళ్ళు పాత నిబంధన గ్రంథపు కాలపు విశ్వాసులు, మనం క్రొత్త గ్రంథపు కాలపు విశ్వాసులము. ఇప్పుడు శనివారం కూడటం లేదే, మనం ఆదివారం కూడుకుంటున్నాము. ఎందుకు? ఎవరు బారు చేసినారు దీన్ని? చూద్దాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనంలోకి వెళ్దాం. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు. హల్లెలూయా. ఏమమ్మా ఆయన ఎంత త్వరగా బరిగేస్తున్నాడా? నువ్వు బైబిల్ చూసుకునే లోపల ఆయన బయట చూసేస్తున్నాడు. అంతే లేచి ఇప్పుడే కదా వచ్చినాడా, అది వెళ్ళిపోయినాడు. చూస్తా ఉండు, నువ్వు ఎన్ని జరుగుతుందో చూస్తూ ఉండు. శిశువా, ఏమి శిశువా లోపల కూర్చున్నావు? ఆ పాస్టర్తో పెట్టుకుంటే అయ్యేదా? టైం అయ్యేది కూడా తెలియదు ఆయనకి. ఆదివారమున వాళ్ళు కూడారంట, సమకూడారు. సంఘము సమకూడింది, శనివారము సమకూడల. క్రీస్తు పునరుద్ధానుడైనప్పటి నుంచి శనివారపు ఆరాధనలను క్రీస్తుని వెంబడించి వాళ్ళందరూ కూడా క్రీస్తు క్రొత్త యుగాన్ని మనకు ఇచ్చాడని, పునరుద్ధానుడయ్యాడని ప్రభు దినమని పెట్టుకున్నారు. ఏం దినమో? ప్రభు దినమో, పునరుద్ధాన దినమో. పాపాన్ని, నరకాన్ని, మరణాన్ని గెలిచి లేచిన దినం, మరణమును జయించిన దినం. కాబట్టి పాతని గ్రంథ ఆచారం ప్రకారం శనివారము ఆరాధిస్తున్నట్టి విధానాన్ని వీళ్ళు విడిచి, నేనే దేవుణ్ణి, నేనును నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్పిన ప్రభువు మాటలను బట్టి వీరేం చేస్తున్నారంటే ఆయనను ఆరాధించడానికి ప్రభువుకేసి చూసి, ప్రభువే మనకు మార్గం, ఆయనే మార్గం కాబట్టి ఆయనే నిజమైన దేవుడని వీళ్ళు గుర్తించి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఆదివారమున వీళ్ళు ఆజ్ఞ పెట్టుకున్నారు. హల్లెలూయా. ఆయన ఆదివారమున లేచాడు, ఆదివారమున కనబడ్డాడు, ఆదివారమున లేచాడు. ఆదివారం అనేదాన్ని వాళ్ళకు ఒక ప్రాధాన్యమైనటి, ఒక ప్రత్యేకమైనటి దినముగా వాళ్ళలోకి ఆయన ఏం చేశాడంటే ఉత్సాహపరిచేశాడు. అప్పటి నుంచి ఆది అపోస్తులు ఆదివారమున కూడుతున్నారు. హల్లెలూయా. మనకన్నా ముందు ప్రభువుతో శిష్యరికం చేసి ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు, ఆయన ఆత్మాభిషేకమును పొందిన వ్యక్తులు, ఆయన పర్మిషన్తో సేవకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసయ్యను బట్టి ఆయన పునరుద్ధాన దినాన్ని వాళ్ళు చక్కగా గుర్తించుకొని అప్పటి నుంచి ఆదివారం కూడుకుంటున్నారు. మేమందరము క్రైస్తవులం, మేమందరము యేసు ప్రభు శిష్యులం, మోసే శిష్యులం కాదు. మోసే కన్నా గొప్పవాడు యేసయ్య. హల్లెలూయా. అలాగే చెప్పుకున్నాడు ఆయన. ఆయన బ్రతుకునేటప్పుడు ఆయన ఆ విధంగా చెప్పాడు పరిశీలతో, మోసే కన్నా ముందు ఉన్నవాడిని నేను. అందుకే పౌలు గారు అన్నారా, మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అయితే ప్రభు
ఇంటి మీద నమ్మకమైన వాడు. కాబట్టి ఆయనే ఈయన ఆయన అని వీళ్ళు గుర్తెరిగి పునరుద్ధానుడైన యేసు ప్రభు దినాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? కూడడానికి ఆ రోజు విశ్రాంతి దినముగా వీళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. కాలక్రమేణా హల్లెలూయా ప్రభుత్వపు సెలవు దినాలలో కూడా ఆదివారము సెలవు దినముగా వచ్చేసింది. హల్లెలూయా. ఏం దినమా? అందుకే ఆఫీసులు ఉండవు, బడులు ఉండవు, ఏమీ ఉండవు ఆదివారం. కొన్ని పెద్ద పెద్ద అంగుళ్ళు కూడా ఉండవు. ఆదివారం సెలవు, విశ్రాంతి దినం. వాళ్ళు తెలిసి చేస్తున్నారో, వాళ్ళకి ఈ విషయాలు తెలియక చేస్తున్నారో, మొత్తానికి విశ్రాంతిలోకి వచ్చేస్తున్నారు. ఎవరో పెట్టేసినారు ఆ విషయాన్ని. కాబట్టి అది విశ్రాంతి దినంగా మారిపోయింది. హల్లెలూయా. అంచేత ఉపవాసం చేసేటి వ్యక్తి ఓన్లీ కేవలం ఉపవాసాలు చేసి అవసరాలు తీసుకొని వెళ్ళిపోయేది కాకుండా విశ్రాంతి దినము అంటే ప్రభు దినము గూర్చినంటే ఓ ప్రత్యేకమైన విషయాలు తెలిసిపెట్టుకోవాలి, దాన్ని గౌరవించాలి, దానిని మన ప్రాణప్రదంగా చూడాలి, అది సంఘపు దినముగా గుర్తించాలి, అక్కడికి వెళ్ళడం వల్ల చాలా ప్రయోజనాలని గుర్తించాలి. అవన్నీ వదిలిపెట్టి అవసరాన్ని బట్టి ఉపవాస ప్రార్థన చేసి చాలామంది నన్ను కూడా ఏమరుస్తుంటారు. హల్లెలూయా, ఉపవాసాలు చేస్తుంటారు, ఆదివారం చర్చికి రారు. వాళ్ళు చూసావా, ఏకంగా ప్రభువునే ఏమార్చడానికి ప్రయత్నిస్తారు. ఆదివారమున సంఘముగా కూడడం అనేది కుటుంబంలో ఉన్న వాళ్ళకందరికీ. ఆయన అన్నాడంట, పురుషుడు చెప్పాడంట, మీరు బండి మీరు బండి మీరు 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 బండమ్మా, మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? ఆహా, దాన్ని మనం కూడా సమ్మతిస్తాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము వలన వచ్చు జీతము ఎంత దూరము. వాళ్ళకి అర్థం కాలేదనుకో, మనకు అర్థం కావద్దా? ఏ విధము చేతనైనా రక్షించుకోవడానికి చూడాలి. ఏ పని చేయకూడదు, చేయువానికి మరణశిక్ష అంటే నువ్వు వదిలేస్తున్నావు. నువ్వు వస్తావు చర్చికి, నీ కొడుకు రాడు, నీ కొడుకు లోకంలో తిరుగుతుంటాడు. ఆయన చదవరు కదా, ఆయన చదువుతుండాలి. ఆయన ప్రైవేటుకు పోయినాడు, ఆయన ఆ పనికి పోయినాడు, ఈ పనికి పోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఆదివారముకు బద్దులం కాము. విశ్రాంతి దినము నాకు మనము కాదు, విశ్రాంతి దినము మనకు. ఏదేని నీకు అసందర్భమైపోయి నీకు ఒకవేళ రాలేని ఇబ్బందుల్లో తగులుకొని రాలేకపోయినాక దానికి మినహాయింపు ఉంది. కండిషన్ లేదు, ఇప్పుడు కండిషన్ లేదు. అయితే నువ్వు పెట్టుకోవాలి కండిషన్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆది అపోస్తులు పాత నిబంధన గ్రంథపు విశ్రాంతి దిన కండిషన్కి వీళ్ళు లేరు. ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నారు కండిషన్. ఏమి కండిషను? ప్రభువు దినమున కూడాలి మనమందరం. ప్రభువే మన రక్షకుడు, ప్రభువే మన పునరుద్ధానుడు, మన దేవుడు, మన సృష్టికర్త. అలాంటి ఆలోచనలతో వారు అన్నిటినీ ఉపవాస దినముల కన్నా కూడా సరే ప్రభు దినానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేనిని గురించి ప్రాధాన్యత తీసుకొని ఉపవాస ప్రార్థన చేస్తున్నావో అంతకన్నా ప్రాధాన్యమైన దినము విశ్రాంతి దినమని నేర్పిస్తున్నారు ప్రభు వాళ్ళకి.
అని కూడా చేసుకోవద్దు. ఆ రోజు రండి అంటే ఎంత గొప్పదో అది ఒకసారి ఆలోచించు. హల్లెలూయా, హల్లెలూయా. అది తెలుసుకుంటే కదా నువ్వు దేవుని రాజ్యానికి పోయేది. ఉపవాస దినాలు వచ్చి ఉపవాసం ఊరికి చేసేసి ఉపవాసం చేయడానికి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమంటే నీకు ఉపవాస దినానికన్నా కూడా ప్రభు దినం మాకు ముఖ్యం. ఆ రోజు దేవుడు నీ మధ్యలోకి వచ్చే దినం. చూడు, మందిరాలు కట్టుకునేది దేనికంటే, దేనికి? అందరూ కూడడానికి, పరిచర్య చేయడానికి, సేవకులతో కలిసి సువార్త చేయడానికి, ఒకరికొకరు ప్రేమ పంచుకునేదానికి. హల్లెలూయా. మనకు కలిగిన సంపాదనలోంచి తెచ్చిన వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చేదానికి, పాప దోష ప్రాయశ్చిత్తము నిమిత్తమై ఆ కానుకలు చెల్లిస్తున్నాం. భవిష్యత్తులో బాగుగా బ్రతకడం కొరకై వాక్యాలు వింటున్నాం. కొదువ లేకుండా సమృద్ధి అయినట్టి భద్రత కొరకు దీవెన పొందుతున్నాం. ఎప్పుడూ ఒంటరి వాళ్ళం కాము. మనము మన బంధువులంతా వదిలిపెట్టేసినాము. ఇప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాము, మనకు సంఘమే బంధువులు అనేదానికి, ప్రేమ చూపించుకునేదానికి సంఘం అక్కడ కలుసుకోవాలి. చాలా మంది అభివృద్ధి లేదు. వాళ్ళు ఎవరో గుడ్డు కొట్టినారు, వాళ్ళు ఎవరో చెవులు కుట్టినారు, వాళ్ళు ఎవరో ఫంక్షన్ పెట్టుకున్నారు, వాళ్ళు ఆడకు పోయాము, పెళ్లికి పోయినాము, అది చేసాం ఇది చేసాం, ఆదివారాన్ని అమ్మేసాం. అది ముఖ్యమా? కొంతమంది గబా 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 అని ఆదివారాన్ని త్వరగా ముగిస్తారు. టైం అయిపోయి ఇంకా అవ్వలేదు, ఏంటి ఇంకా అవ్వలేదు, వదిలేస్తే పోతాం. నీ కొరకు దేవుడు ఆ ఆదివారాన్ని ప్రతిష్ఠించి పెట్టి నిన్ను ఆశీర్వాదాలకు కారకులుగా, ఆశీర్వాదానికి మరి నీకు నోచుకునే ఆశీర్వాదం నీకు దక్కేటట్టుగా ఆ దినాన్ని ప్రత్యేకంగా పెట్టి నిన్ను బ్లెస్సింగ్ చేసి బలపరిచి నిన్ను లోకంలోకి పంపించి తిరిగి 6వ దినం పూర్తి చేసుకుని 7వ దినం మళ్ళీ వచ్చేదానికి నీకు ఒక ప్రత్యేకమైన దినాన్ని పెడితే, దేవుడు లేని జనాలు, మొక్కే జనాలు చేసే పనులు చేయకూడదు. వాళ్ళకు తెలియదు, నీకు తెలీదా? బాగలేదంటే హాస్పిటల్కి పోతాం, బాగలేదంటే ప్రభు దగ్గరకు రాము. పిచ్చి తల్లి చీరాల్లో నోవా క్రిస్టియన్ హాస్పిటల్ ప్రారంభించినారు. నోవా క్రిస్టియన్ హాస్పిటల్లో ప్రారంభిస్తే ఒక ఆయన ప్రసంగం చేసినాడు, నా యేసు పరమ వైద్యుడు, ఈ వైద్యులకందరికీ కూడా ఆయన సహాయం చేయాలి, నా వైద్యుడు లేకపోతే ఈ వైద్యులు ఏం చేయలేరు. అందుకే వేలూరులో ప్రార్థన చేసి మరి తర్వాత వైద్యం చేస్తారు. ఈ పరమ వైద్యుడు వచ్చేంటి దేవుని సన్నిధిలో నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించుకోవడానికి ఓ సాంప్రదాయంలాగా అనుకుంటావు. బాగలేదు కదా, బాగలేకపోతే ప్రభు దగ్గర రావచ్చు కదా. నీకు నమ్మకాలు లేవు, బాగలేదు కాదు, నమ్మకాలు లేదు. హల్లెలూయా. ఏం లేదు, బాగలేదు కాదు, నమ్మకాలు లేదాడా. అందుకే మనం ఇంటికాడ ఉంటాం, ఇంటికాడ సైతాన్ దగ్గర మాట్లాడతాం, సైతాన్ శోధిస్తుంటాడు. ప్రభుతో మాట్లాడటాన్ని వదిలిపెట్టేసి గట్టిగా పట్టుకోవాలి. ప్రభు అట్ అయిపోయిన పరిస్థితిలా ప్రభుతో మాట్లాడటం వదిలిపెట్టేసి దెయ్యంతో మాట్లాడుకుంటారు ఇంట్లో. కొంతమంది పిచ్చోళ్ళ వాళ్ళే రోడ్లో మాట్లాడుకుంటా పోతుంటారు.
ఒరే పిచ్చాడా, ఏదైనా కొట్టేయిపోతుంది, కొట్టేసిందంటే ఇంకంతే, పోయింది లెక్కలో. ప్రభువుతో మాట్లాడడానికి నేను మీతో అక్కడకు వచ్చి మీతో మాట్లాడతా అన్నాడు. ఇవన్నీ తెలుసుకోకుండా యేసయ్యా స్తోత్రం ప్రభువా, నా ప్రార్థన మనల్ని మన్నించు ప్రభువా, నేను పాస్ అయిపోవాలి ప్రభు. అయిపోయి ఏం చేస్తావు? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఆయన ఇస్తాడు ఉద్యోగం, ఆయన ప్లస్. అరేడియా ఆ చంద్రమ్మ కూతుర్లు ఆ రోజు వచ్చిపోయినారే. ఏ రోజా? పోయిన నెలలో. మీకు ఆరోగ్యానికి లేదు. వాళ్ళు పాపం కష్టపడుతున్నారు అమ్మను సాకడానికి. దేవుని ఆశీర్వాదాలు వద్దు, ఆరోగ్యం కావాలి, ఆశీర్వాదం కావాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. అలెడియా ఒక ఆయన వస్తాడు, మన సుందరరాజు ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ 6 అడుగులు ఉంటాడు. ఆయన వస్తాడు, ప్రభువుని గురించి మాట్లాడతాడు, మళ్ళీ పోయి 3 కోటలు వేస్తాడు. సారీ అట్లా సారీ నేనేం చేసేది, నువ్వు తాగేసి వచ్చిందని. నాకు ప్రభు అంటే భలే ఇష్టం. ఆహా, భలే ఇష్టం. ప్రభు ఇష్టమా, బ్రాంతి ఇష్టమా? దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని ఆంక్షలు చూడు, దీవెన పొందడానికి ఎన్ని రకాలుగా మనల్ని మనమే అడ్డగించుకుంటాం చూడు. అంటే దేవుణ్ణి చులకనగా చూస్తాం, మనకు కావాల్సిన దాన్ని ప్రాముఖ్యంగా చూస్తాం. అంటే ఉపవాస ప్రార్థన అందుకు చెప్తున్నాడు ప్రభు. ఏమంటాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకంలో పెట్టుకో. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. దాంట్లో ఏమంటున్నా? నీవు వెళ్ళుచున్నంటే దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పబడిన దేవుడే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకంలో ఉంచుకో. దేవుడు లేకపోతే నువ్వు లేదు, నీ జీవితం లేదు, నీ బంధువులు లేదు, నీ ఇంట్లో వాళ్ళు లేదు, నీకు ఏది లేదు. దేవుడు ఉన్నాడు కాబట్టి, నిన్ను పెట్టాడు కాబట్టి నువ్వు ఉన్నావు. నువ్వు కథలు చెప్తే ఎట్లది? నేను చదువుకోవాలి, రాత్రి అంతా ఏం చేస్తున్నావు? చదువుకునేదే. హల్లెలూయా. కొంతమంది చెప్తారు, లీవ్లు వచ్చేసి సార్ నేను చర్చికి రాలేమా, చదువుకోవాలంటే. ఒరే, ఈ 365 రోజులు ఏం చేసావు? గొర్రెలు కాసినావా? ఎట్టదే? ఇప్పుడు 4 రోజులు చదివితే రాదు, అది ఉండదు. అన్నిదో తెలుగు, హిందీ, ఇంగ్లీషు మొత్తం ఒకే రోజు రాత్రికి 4 రోజులు చదివేస్తే అది ఆడుంటుంది, అది మర్చిపోతుందా? అది అప్పటి నుంచే చదివి 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 సబ్జెక్టును ఏం చేయాలి? అవగాహన చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంది. అలా ఆయన అప్పుడే చెప్పినాడు, ఒరే నీ సున్నం పడిపించుకుంటారు పడుపా అన్నాడు. నేను చెప్పిన, రే నీ దగ్గర సున్నం కొట్టిస్తారు వాళ్ళు, మంచి అమ్మా నాన్న అనుకున్నారేమో. తప్పకుండా నీ దగ్గర సున్నం కొట్టిస్తారు నాయన, జాగ్రత్త. కొట్టిస్తారు. హల్లెలూయా. ఆ సుందర్రాజు పాస్టర్గా ఉన్నాడు. పాస్టర్ అయిపోయి పాస్టర్ సేవ చేసుకుంటూ ఉంటే, దేవుని సేవ, వాళ్ళ ఆయన వస్తాడు, తండ్రిని కాపాడలేనాడు, అంత బువ్వ పెట్టలేడు, నువ్వేమరా అంటే. ఇప్పుడు బువ్వ పెట్టేసేది ముఖ్యం అంతే. నువ్వు బతుకు గురించి నువ్వు మంచిగా ఉండు, బాగుండైనా మేము కూడా హెల్ప్ చేద్దాం అనే పదం విందాం అనుకుంటే లేదు. కనిందానికే కేవ్ అడుగుతున్నాడు, ఏమీ చేయకుండా దానికే కేవో, ఇంకా అన్నీ చేసినట్టు ఎంత కేవ్ అడగాలి? ఎట్టుండారు లోకంలో? కనిపించేంటి తోటి సహోదరుడికే న్యాయం చేయలేని వాళ్ళు దేవుడి దగ్గర ఎంత ఘోరంగా ఉంటారో అర్థం చేసుకో. అందుకే చెప్పాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం నేర్చుకో. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం.
ఇంకొక 5 నిమిషాలు ఉన్నది, త్వరగా కానీ. ప్రభువు దినమునందు ఆత్మావశుడై ఉండగా స్వరము హల్లెలూయా. ప్రభు దినములో ఆయన ఆత్మావశుడై ఉన్నాడంట. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు పద్మాసు దీవులో. ప్రభు దినములో ఆయన ఆరాధన చేసేటప్పుడు ఆత్మ వచ్చి ఆయన్ని ఎత్తుకొని పోయింది. ప్రభు దినం ఆదివారం అంటే ఇప్పుడు ఏంటండి, విశ్రాంతి దినం అంటే ఇప్పుడు ఏంటి, ప్రభు దినం, పునరుద్ధాన దినం, ఆదివారం. హల్లెలూయా. ఆ దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ పరిశుద్ధంగా ఆచరించడాన్ని గురించి ఏమంటున్నాడంటే ప్రభువు, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనం మొదటి లైన్ చదువుదాం. నా విశ్రాంతి దినమున, హల్లెలూయా, అటంటే నా విశ్రాంతి దినాన్ని కాలదన్నేసి దీవెన పొందుకోవాల్సిన దినంలో, బోధన అందుకోవాల్సిన దినంలో డబ్బు కొరకు ఎగబడబాకు అంటున్నాడు ఆయన. వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది, బోధన అందితే రేపు నీకు ప్రయోజనం. హల్లెలూయా. బోధ ఎందుకు? 49:18 యెషయా గ్రంథం. యెషయా 48:18 చదవండి. 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్రపు తరంగము వలె ఉండును. హల్లెలూయా. పైన 17వ వచనంలో చెప్పారు, నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేసేదను, నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు. ఆ ఆజ్ఞలను నువ్వు గైకొంటే నీ క్షేమము నది వలె ఉంటుంది. ఆ ఉపదేశాన్ని నువ్వు దేవుని మందిరములో నువ్వు ఉపదేశాన్ని పొందితే నీ ఇంట్లో క్షేమము చల్లగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళేదంటే దేవుని యొక్క వాక్యం వినడానికి, బోధన పొందడానికి, దీవెన పొందడానికి. ఆ దినంలో నువ్వు వ్యాపారం చేస్తున్నావు అంటే డబ్బు మీద కదా ఎగబడుతున్నావో, దేవుని దినాన్ని కాలదనుతున్నావే. ఇదే చెప్పాడు ఆయన 10వ అధ్యాయము 28-29 హెబ్రీ పత్రిక 10:28 చదవండి. ఎవడైనను ఎడలా ఇట్లుండగా దేవుని కుమారుని త్రొక్కి రక్తమును ఎంచి వాడు హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీరిన వాడికి ఎంత శిక్ష? ఇట్లా ఉండేటప్పుడు యేసుక్రీస్తును కాళ్ళతో దాన్ని
ఆయన రక్తాన్ని అపవిత్రంగా ఎంచేవాడికి ఇంకెంత దండన ఉంటుందని మీకు తెలుస్తున్నది. అదేనా? ఇప్పుడు ఆదివారమున ప్రభు దినంలో నువ్వు దేవుని మందిరానికి వెళ్లకుండా, విశ్రాంతి దినంలో వెళ్లకుండా ఎట్లా వాళ్ళకి మరణ దండన వచ్చింది? మోషే ధర్మశాస్త్రం కింద కదా. అట్టంటప్పుడే అట్టుంటే ఇప్పుడు ప్రభు దినాన్ని ప్రభు దగ్గరికి వెళ్లకుండా, ప్రభువును మహిమపరచకుండా ఉంటే నీకెంత నష్టం అని నీకేమైనా తెలుస్తున్నదా? అప్పుడు ఎవరు రక్తం చిందించలేదు, యేసయ్య రక్తం చిందించినాడు. అప్పుడు ఎవరు ప్రాణం పెట్టలేదు, ఇప్పుడు యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. అప్పుడు ఎవరు పరలోక రాజ్యానికి మార్గం లేదు, ఇప్పుడు యేసయ్య మార్గం. మోషే చనిపోయి తిరిగి లేయలేదు ప్రజల కొరకు, యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు ఎట్లుండాలి? ఇప్పుడు ప్రభుదినాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగించుకోవాలి. వ్యాపారం చేసుకుంటాం చెప్పు. ప్రభుదినాన ప్రభు దగ్గరికి పరిగెత్తి ప్రభు మేళ్ళు పొందడం అనేది అవసరమైన పని. అందుచేత ఉపవాస దినాలు ఇలా చెయ్యాలి, ఇట్ట కాదు ఇట్ట చెయ్యండి, ఇట చేస్తే నేను మిమ్మల్ని దీవిస్తాను, ఇలా దీవిస్తా అలా దీవిస్తానని చెప్పిన ప్రభువే ఇవన్నీ ఒక పక్కన పెట్టి నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి కదా. దాన్ని సరిగ్గా ఆచరించకుండా, దాన్ని సరిగ్గా నువ్వు చేయకుండా, నువ్వు వ్యాపారం చేసుకుంటే నీ ఇష్టంగా నువ్వు తిరుగుతూ ఉంటే, నువ్వు దేవుని సన్నిధానికి రావాల్సిన సమయంలో రాకుండా ఆయన ఆజ్ఞను అతిక్రమించి బ్రతుకుతుంటే నీకెట్టొస్తుంది మేలు? ఇప్పుడు ప్రభు ఆదివారమున చర్చికి రావాలని కండిషన్ బైబిల్ వాక్యంలో పెట్టలా, కానీ వీళ్ళు పెట్టుకున్నారు. ఆది అపోస్తలులు పెట్టుకున్నారు. మీరు నెహెమ్యా గ్రంథంలో చూడేమే, వాళ్ళే ప్రతిజ్ఞ చేసుకున్నారు, మేము ఇలా నిర్ణయించుకున్నాం. నువ్వు నిర్ణయించుకో, నీ మదిలో ఉండాలి. అలెలియా, నేను ఇంతవరకు నాకు తెలిసి ఆదివారం చర్చికి పోకుండా ఉండి పనులకి ఆడకి ఈడకి వెళ్ళింది లేదు. నేను సేవకు రాకముందు నుంచే కంట్రోల్లోకి వచ్చేసాను. చిన్నప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళిన వాడు కాదు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత కంట్రోల్. అది ఎంత ఆదాయం అన్నా ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి, పారేస్తాను. తప్పనిసరిగా ఎగ్జామ్స్ ఉండి పిల్లలు రాయాలనుకున్నప్పుడు సరే వెళ్ళిరండి. వాళ్ళని మధ్యాహ్నం నుంచి కూడా మళ్ళీ కోడికలకు తీసుకొని పోయి దేవుని వాక్యం అందిస్తాం. ఇది మనకు ముఖ్యం. ఇది పరలోక రాజ్యానికి వెళ్ళేది. ఉపవాసం అవసరాలు తీర్చుకునేది. నీ అవసరాలు తీర్చడానికి ప్రభు సమర్థుడే. అంతకన్నా పరలోక రాజ్యపు అవసరాలు తీర్చడానికి ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఆ దినంలో నువ్వు కలుసుకోవాలి. నీ కానుకలు దేవునికి అర్పించాలి. దేవుని ప్రేమను నువ్వు పొందాలి. నీ ప్రేమను సంఘస్థులతో పంచుకోవాలి. పాపాలకు ప్రాయశ్చిత్తం తెచ్చుకోవాలి. భవిష్యత్తులో ఎలా నడవాలనో దానికి బోధ నొందాలి. ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టేసి ఇంటికాడ కూర్చోంటే నీ క్షేమము నది వలె ఎలా అవుతుంది? ఎన్ని పొరపాట్లు చేస్తున్నారు దేవుని బిడ్డలు. అట్లీస్ట్ క్రైస్తవులను చెప్పుకునేదానికి తగినట్టుగా దేవునిలో జీవించాలి కదా. పరలోకం పోయేటట్టు పోతున్నావో లేదో అది అవతల కథ. నువ్వు డెవలప్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. ప్రాథమికమైన సూత్రం కదా. క్రైస్తవులంటే ఆదివారం చర్చికి పోతారు. ప్రాథమికమైన స్తోత్రం అది కూడా ఇంకా నీ ఇంట్లో రావలేదంటే ఎంతవరకు దేవునికి ఇష్టంగా నుంచుంటున్నావు? ఒకవేళ ఎవరు కూడా పట్టించుకోరు అనుకో, ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళ బాధలు వాళ్ళు. సేవకుడు మాత్రమే పట్టించుకుంటాడు, చెబుతాడు. ఆయన పని అది. ఆయన ఎక్కువగా చెప్పకూడదు, గట్టిగా మళ్ళీ అసహించుకుంటారు. ముక్కులు ఇట్టిట్టు అంటుంటారు కొంతమంది. అప్పుడు ఫోటో పెట్టి చూపించాలి వాళ్ళ ముఖం ఎట్లున్నదో కనిపిస్తుంది.
హల్లెలూయా. పాటలు కూడా మళ్ళీ పాడతారు మనోళ్ళు. ఏమి ఇవ్వాలంట? కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా, నా కుమారుడా నీ హృదయము నాకేమో, నా మార్గము నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అంటే పాటతో సరిపెట్టేసి హృదయాన్ని మడిచి పెట్టుకునేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. సెల్ ఫోన్ తీసుకునేదానికి డబ్బులు ఉంటుంది, ఆటో ఛార్జీ పెట్టుకొని దేవుని దగ్గర వచ్చేది డబ్బులే. అది మాకు సైకిలే, డొక్ సైకిల్ ఉండేది, మేము నలుగురం ఎక్కేది డొక్ సైకిల్లో, సర్ర అని డొక్కిపోని పోయి. సద్యాన్నం ఉండదు అప్పుడు, సద్యాన్నం తాగేవాళ్ళండి, సులకనగా అనుకోబాకండి. సద్యాన్నం మేము కూడా తాగేవాళ్ళం, సద్యాన్నం తాగి ఉండేది అప్పుడు, సద్యాన్నం ఉండదు అంటే వెళ్ళిపోయి పోయి పాటలు పాడేసి దేవుణ్ణి ఆరాధించేసి అయిపోయి. మళ్ళీ దేవుడు మధ్యాహ్నం ఎవరి ద్వారానో భోజనం రెడీ చేస్తారు, తినేసి వచ్చి. మనం దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటున్నాం? కపట మనసు ఉండకపో అంటే విశ్రాంతి దినములో నీవు దీవెన పొందవలసినట్టు వాటిని వదిలిపెట్టి వ్యాపారంలో డబ్బు సంపాదించుకునేదానికి పోతే రోగం వచ్చినప్పుడు నిన్నెవరు కాపాడతాడు? కుటుంబంలో గొడవలు వచ్చినప్పుడు ఎవరు నీకు పరిష్కారం చూపిస్తారు? నువ్వు ఎవరికి పెళ్లికో, ఎవరి కార్యక్రమానికో, ఎవరి కోసమో పరిగెత్తే ప్రభునాడు బారేసి ఆయనను అవమానపరిచినట్టే కదా. నీకు పని ఉన్నా, నీకు వ్యాపారం ఉన్నా, నీకు ఏది ఉన్నా ఆదివారమున సెలవు తీసుకొని దేవుల్లో వాడబడాలని నువ్వు నిర్ణయించుకోవాలి. నేను కండిషన్ చేయడం కాదు, నువ్వు నిర్ణయించుకోవాలి. వాడబడాలి, తెంపుగా ఉండాలి. ఎట్టుండాలి? ఏమంటున్నట్ట? మనోహరమైనదిగా ఎంచి. ఇంకా మనం అక్కడికి వాళ్ళ వ్యాపారం కాడనే ఉన్నాం. హల్లెలూయా. ఒక్క 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు తెచ్చుకుంటారమ్మో. దీన్ని చించి 10 10 10 సినిమా టికెట్లా? వర్ధిల్లిన కొలది ఆ వర్ధిల్లింది ఆడికి పోయిందా? దేవుడు ఇస్తే ఇస్తాంలే. ఏందా? దేవుడు ఇస్తే ఇస్తాం. దేవుడు ఇస్తే మేమేం దేవుడికి ఇవ్వకుండా పోతామా? దేవుడికి ఇస్తాంలే. ఎంత అవమానం! దేవుని ఎదుటే దేవుని గురించి ఆయన ఈలేని అన్నట్టుగా ఇస్తే ఇస్తాంలే అని మాట్లాడు. ఎవరి కొరకు చేస్తున్నాం ఇవంతా? మన కొరకు. వీటికన్నిటికీ ఆదివారము ప్రాధాన్యమైన దినమో, ప్రాముఖ్యమైన దినమో. మనము 5 కిలోమీటర్ల దూరంగా ఉంటాం, ఎక్కడో ఉంటాం, అక్కడి నుంచి రోజు రాలేం, ఆదివారం వస్తాం. హల్లెలూయా. పక్క విలేజ్లో ఉంటాం, ఆదివారం వస్తాం. పక్కనే ఉన్నా మనం డ్యూటీలకు వెళ్తుంటాం, ఆదివారం వచ్చేస్తాం. మనం బడులకు వెళ్తుంటాం, ఆదివారం వచ్చేయాలి. ఇంకా దగ్గరుందనుకో రోజు ఎప్పుడా? ఆదివారమైనా, సోమవారమైనా, మంగళవారమైనా, బుధవారమైనా, గురు శుక్రవారమైనా, శనివారమైనా, గురు శుక్రవారమైనా, శనివారమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. అదే ప్రభుదినం. పునరుద్ధానాన్ని ఆదివారమే కాదు, మేము అనుక్షణము దేవుని ధ్యానించే వాళ్ళము, మేము క్రైస్తవులము, క్రిస్టియన్స్ అని ఒక దైవజనుడు ఏం చేశాడా? క్రైస్తవ లోకానికి కళ్ళు తెరిపించేటట్టుగా పాట పాడాడు. అందుకే అనుదినము ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని
ఆయన ద్వారబంధం దగ్గర కాచుకునేవాడు ధన్యుడు. నాకు విశ్వసిద్దాం. విశ్రాంతి దినమును గురించి ఇంకా మనము బేస్త, శుక్ర, శని ఈ 3 రోజులు వాటిని గురించి ప్రభు మనకు తెలియపరచబోతున్నాడు. విశ్వసిద్దాం. ప్రభు దినం మనకు విశ్రాంతి దినంగా ఎంచుకుందాం. ఆ దినాన్ని మనం చక్కగా పాటించి మేలు పొందుదాం. దేవుడు వాక్యాన్ని దీవించి కాపాడును గాక. ఆమేన్.